హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు పాతకాలపు నాటి ఆనపకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ఆనపకాయల చెక్కు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో కొన్ని ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం పొడి వేసుకోండి, మీ టేస్ట్ తగ్గ. ఒకవేళ ఎక్కువ కారం తినలేకపోతే కొంచెం తక్కువే వేసుకోండి, ఓకేనా? ఎక్కువ కారం అవసరం లేదు. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా అన్నీ కలిపి ఉడికించుకోవాలి. ఈ కాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింతపులుసు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టి ఇది బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చింతపులుసు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. అందులో చిన్న మూకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, తాలింపు పెట్టుకోవడానికి మీ దగ్గర పప్పు దినుసులు వేసుకోండి. ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు. ఇదంతా బాగా వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలి, ఓకేనా?